దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునుగాక. బాగున్నారా? దేవాది దేవుడు మరి ఒక నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు. ఈ యొక్క నూతన దినములో మిమ్మల్ని అందరినీ కూడా ఈ అనుదిన ధ్యానములకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఉదయం లేవగానే మీరందరూ ప్రార్థన చేసుకున్నారా? వాక్యం చదువుకున్నారా? ప్రభుతో సమయాన్ని గడిపారా? ప్రతిరోజు ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ సమయాన్ని గడపండి. చాలామందికి పేపర్ చదవడానికి టైం ఉంటుంది, కాఫీ తాగడానికి టైం ఉంటుంది, మార్కెట్కు వెళ్ళడానికి టైం ఉంటుంది, కానీ దేవునితో సమయం గడపడానికి వారికి తీరిక ఉండదు. దేని బిడ్డలారా, అటువంటి వారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ప్రభుత్వం మనం సమయం గడిపినప్పుడు, ప్రభుత్వ సహవాసం చేసినప్పుడు ఖచ్చితంగా ఆయన మనలను ఆశీర్వదించే దేవుడు, మన పరిస్థితులను మార్చే దేవుడుగా, గొప్ప కార్యములు చేసే దేవుడుగా ఆయన ఉంచాను. ఈరోజు ప్రభు సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థనాపూర్వకముగా పొందుకుందాం. తలల వంచండి, ప్రార్థన. పరిశుద్ధుడు నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. యేసయ్య, ఉదయ కాలంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాం. మా అందరితో మీరు మాట్లాడండి, దర్శించి నీ కృపలో భద్రపరచమని, సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొనొచ్చు ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఇతరం దేవుని వాగ్దానం చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. మార్కు సువార్త 9వ అధ్యాయం 22వ వచనమును చదువుకుందాం. మా మీద కనికరపడి మాకు సహాయము చేయుము. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానం అండి. ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. తన కుమారుని తీసుకుని వచ్చాడు. ఆ కుమారునికి ఉన్నటువంటి సమస్య, అపవిత్ర ఆత్మ అతన్ని పట్టుకుంటూ ఉంది. మోగదెయ్యము పట్టినటువంటి ఒక వ్యక్తి. తండ్రి వచ్చి సమస్య చెప్పుకుంటూ ఉన్నాడు. ఈ మోగదెయ్యం ఎప్పుడైతే నా కుమారుని పట్టుకుంటూ ఉందో, అతడు నురుగు కార్చుకొని కింద పడిపోతాడు, ముడిచిల్లిపోతాడు. అతడు ఏం చేస్తాడో అతనికి తెలియదు. నా కుమారుణ్ణి మీ శిష్యుల దగ్గర తీసుకుని వచ్చాను, వారు ఏమీ చేయలేకపోయారు. ఇప్పుడు నీ దగ్గరకు వచ్చాను, దయచేసి మా మీద కనికరపడి సహాయం చేయము అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తండ్రి యొక్క జీవితంలో మనం గమనిస్తే అతనికి ఒక విశ్వాసం ఉంది. అతడు ఒక ఎదురు చూపుతో యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. నీ శిష్యుల దగ్గరకు వచ్చి అడిగాను, వారు ఏదైనా చేస్తారేమో అని, వారు చేయలేకపోయారు. ఇప్పుడు నీ దగ్గరకు వచ్చాను, ఒకవేళ నీ వలన ఏమైనా అయితే దయచేసి మా మీద కనికరపడి మాకు సహాయం చేయి. చివరికి నీవే మా దిక్కు, నువ్వు సహాయము చేయగలవు అని ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభు అన్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము కూడా సాధ్యమే. నువ్వు నమ్మగలిగితే కార్యాలు జరుగుతాయి. దానికి ఆ వ్యక్తి అంటాడు, అయ్యా, నాలో అపనమ్మకము ఉండకుండా ఉండినట్లుగా నాకు సహాయం చేయండి. ఎంత అద్భుతమైనటువంటి మాట అండి. ఎప్పుడైతే ఆ మాట ఆ వ్యక్తి తండ్రి పలికాడో, వెంటనే మోగదయ్యం అతను విడిచి వెళ్ళిపోయినట్లుగా దేవుడు ఆ యవ్వనస్తుని జీవితంలో అద్భుతము చేసినట్లుగా మనం చూస్తాం. దేవుడు కార్యం చేశాడు అక్కడ. మా మీద కనికరపడి మాకు సహాయం చేయము అని ఎదురు చూపుతూ వచ్చినటువంటి వ్యక్తి జీవితంలో ఒక విశ్వాసం, అయ్యా, మాలో అపనమ్మకము ఉండకుండానట్లుగా మాకు సహాయం చేయి. నేను నమ్ముచూ ఉన్నాను, నా కుమారునికి పరిస్థితి బాగుపడుతుంది, నీవు స్వస్థపరచగలవు, అద్భుతాలు చేయగలవు అని నమ్ముచూ ఉన్నానని తండ్రి చెప్పిన వెంటనే అద్భుతం జరిగింది. ఈరోజు మన జీవితంలో కూడా ప్రభు దగ్గరకు వచ్చి ఉన్నాం. ఎన్నో సమస్యలు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో వేదనలు ఈరోజు మీరు చెప్పుకుంటూ ఉన్నారు. నమ్మండి, ప్రభుని అడగండి, ప్రభు మా మీద కనికరపడి మాకు సహాయం చేయండి. ప్రభుని అడగండి, మాలో అపనమ్మకము ఉండకుండానట్లు మాకు సహాయం చేయండి. ఈరోజు అలాగ మనం ఉండగలిగితే, అటువంటి విశ్వాసం మన జీవితం ఉండగలిగితే, ఆ యవనస్తుని జీవితంలో చేసినటువంటి అద్భుతం ఈరోజు మన జీవితంలో, మన కుటుంబాలలో దేవుడు చేస్తాడు. మనలో అపనమ్మకం, అవిశ్వాసం, సందేహం అనేటువంటిది మన జీవితంలో ఉండకూడదు. దేవుని మీద ఆధారపడినప్పుడు, విశ్వాసం ఉంచినప్పుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు, తన యొక్క కనికరమును చూపిస్తాడు. అటువంటి కృపా సహాయములు పరిశుద్ధ ఆత్మ దేవుడు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము తండ్రి. మాతో మీరు మాట్లాడి ఉన్నారు. మాకు సహాయం చేసే దేవుడుగా,
మా మీద కనికరపడే దేవుడుగా, మా పరిస్థితులను మార్చే దేవుడుగా మీరు ఉన్నందుకు మీ స్తోత్రాలు. ఈరోజు ఎవరెవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించి ఏ విషయాలైతే అడుగుతూ ఉన్నారో వారి జీవితంలో జరిగించండి. సమాధానం, సంతోషం అనుగ్రహించండి. నీ కృపలో భద్రపరచమని, గొప్ప కార్యములు చేయమని, నెమ్మదిని దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవుని యొక్క దీవెన ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.